నమస్కారం అండి. నేను హరిత డైటీషియన్, సిమ్స్ హాస్పిటల్ 9246564004. మీరు ఎప్పుడైనా డైట్ ప్రాబ్లమ్స్ వస్తే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఇవాళ ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ అని చాలామందికి ప్రాబ్లం వస్తుంది. 20% ప్రాబ్లమ్స్ 20% పీపుల్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు ఇక్కడ మెడలో ఉంటుంది. దాంట్లో 2 రకాల డిసీజెస్ ఉంటాయి. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ కొంచెం తక్కువగా సిక్రీట్ చేస్తుంది హార్మోన్ని. అలాగే హైపోథైరాయిడ్ అయిపోయింది. హైపోథైరాయిడ్లో తక్కువ సిక్రీట్ చేసినప్పుడు బాడీలో మెటబాలిక్ ఫంక్షన్స్ జరగవు. సో వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గ్లాండ్ ఒక్కోసారి వాచిపోతూ ఉంటుంది. అలా వాచినప్పుడు అది ఒక్కోసారి తీసేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ అంటూ ఉంటారు, మీరు థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మీరు క్యాలీఫ్లవరు, బ్రొకోలీ, క్యాబేజీ ఇలాంటి కూరలు తినద్దు అంటారు. బట్ కూరల వల్ల ప్రాబ్లం రాదు, మీరు తినచ్చు, అవి తినడం మంచిది కూడా. బట్ ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి? హైపోథైరాయిడిజం, అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? లైఫ్ స్టైల్ డిసీజెస్. మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన లైఫ్ స్టైల్ ఒక ప్యాటర్న్లో ఉండట్లా. మనం ఒక టైంకి పడుకోవట్లేదు, ఒక టైంకి లెగవట్లేదు. సో బాడీకి ఏ టైంలో హార్మోన్ రిలీజ్ చేయాలి అనే ప్రాబ్లం అర్థం కాదు. సో ఒక ట్యూనింగ్లో ఉండదు. మనం అంటే ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయిపోతాం. మన బాడీ ఏ టైంకి లెగాలంటే ఆ టైంకి లేవడం, కుదిరితే లేట్గా లేవడం, కుదిరితే మార్నింగ్ ఇంకా ఫాస్ట్గా లేవడం, పని ఉంటే అలా చేస్తూ ఉంటాం. బట్ బాడీకి ఏమర్థమవుతుందంటే ఒక టైంకి లెగటం అనేది అర్థమవుతుంది. బాడీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ అవ్వడం కూడా స్లో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మనకి ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం మనకి కొంచెం ప్రాబ్లమేటిక్ లేకుండా ఉంటుంది. సో హోల్ గ్రెయిన్స్ అని అంటే, హోల్ గ్రెయిన్స్ అంటే ఐడియా ఉంది మీకు? పల్సెస్, హోల్ గ్రెయిన్స్ అంటే దాల్స్, అంటే మనకి రకరకాల పప్పులు ఉన్నాయి. అలాగే మనకి నాన్ వెజెస్లో కూడా ఫిష్ ఎక్కువ మంచిది, సాల్మన్ ఫిష్ అని, అలా డిఫరెంట్ క్రాంప్స్ అని. చికెన్లో కూడా మనం ఎలా తినాలి అంటే కొంచెం మ్యారినేటెడ్ అనుకోండి, లైట్ సాల్ట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవాలి. బాయిల్డ్ చికెన్ అనుకోండి, ఇంకొంచెం మనకి ఆల్రెడీ ఫ్యాట్ అందులో ఉంటూనే ఉంటుంది. సో మన అడిషనల్గా ఫ్యాట్ కొంచెం తక్కువగా అప్లై చేస్తే మంచిది. అలాగని ఘీ అని కూడా బాగా మనం ఘీ వాడుతూ ఉంటారు. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లైక్ డాల్డా ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, డాల్డా, ఘీ ఇలాంటివి ఏంటంటే మనకి బాగా వేడి టెంపరేచర్ చూపిస్తేనే అవి కరుగుతుంటాయి. సో ఇంత టెంపరేచర్ చూపించినవి కరుగుతున్నాయి అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం అసలు కదలటం లేదు, ఏసీ వేసుకొని రూమ్లో కూర్చుంటున్నాం. సో ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో అసలు కావాల్సిన మెటబాలిజం అనేది డెవలప్ అవ్వదు. చాలామంది డాక్టర్స్ అంటారు, ఈ ఫుడ్ తింటే మీకు మెటబాలిజం బాగుంటుంది, కొంచెం స్పైసెస్ తింటే మెటబాలిజం బాగుంటుంది, కొంచెం అల్లం వెల్లుల్లి ఇలాంటివి తింటే బాగుంటుంది, గ్రీన్ టీ తాగితే బాగుంటుంది అంటూ ఉంటారు. కానీ మెటబాలిజం అనేది మనలో ఉంటుంది. యూ మూవ్ అంటే మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, చెట్లు కదిలితే మన ప్లేస్లోంచి కదిలితే అవి చచ్చిపోతాయని, అలాగే మనం కదలకపోతే మనకి డిసీజెస్ వచ్చేస్తాయని. సో వీ షుడ్ నాట్ ఇన్వైట్ ఎనీ డిసీజెస్. అంటే మనం కదులుతూ ఉండాలి. రోజు మార్నింగ్ ఒక 20 to 30 minutes పర్మనెంట్గా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎలాగైతే మనం ఫుడ్ మానేయం, మనకి ఒంట్లో బాగాలేదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, మనం బెడ్ రిడన్గా ఉన్నాం, ఎలాంటి పొజిషన్లో కూడా మన ఫుడ్ తినటం మానలేము. అలాగే మనం ఎక్సర్సైజ్ చేయడం కూడా మానకూడదు. అంటే బెడ్ రిడన్ వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు. సో బెడ్ రిడన్ వాళ్ళు కూడా చేతులతో చేసే ఎక్సర్సైజ్ లైక్ 1, 2, 3, 4 ఇలా 20 దాకా, మళ్ళీ ఫ్రంట్ మూమెంట్ ఇలా హ్యాండ్తో ఎక్సర్సైజ్ చేయటం, కొంచెం కాళ్ళు లిఫ్ట్ చేయటం, హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం స్ట్రెచ్ చేయటం, ఇలాంటివన్నీ మనం మూమెంట్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, రిజిడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో థైరాయిడ్ ప్రాబ్లంలో బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి. బ్రెజిల్ నట్స్ బాదం పప్పు లాగే ఉంటాయి. సో రోజు మార్నింగ్ మీరు నైట్ సోక్ చేసిన 2 బాదం పప్పులు
ఒక 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఇంకొకటి కొబ్బరికాయ. సో కొబ్బరి ముక్క ఒకటి, అంటే వెయిట్ పెరగడానికి కాదు, కొబ్బరిలో ఉండే క్వాలిటీస్ని బట్టి థైరాయిడ్ గ్లాండ్ బాగా ఫంక్షన్ అవుతుంది. సో ఈ 3 రకాలు కనుక మీరు నైట్ సోక్ చేసేసి మార్నింగ్ అవి తింటూ ఉంటే మీకు కొంచెం బాడీ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ కూడా మీకు కొంచెం కంట్రోల్లో ఉంటుంది. కరెక్ట్గా ఎంత రిలీజ్ అవ్వాలి, ఎంత మెటబాలిజం అవ్వాలి, అలా మెటబాలిజం అయినప్పుడు లివర్ అన్ని ఫంక్షనింగ్ బాగుంటుంది అనమాట. సో మీరు థైరాయిడ్ వల్ల పెద్దగా బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు చక్కగా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ లైక్ బ్రెజిల్ నట్స్, అవి దొరక్కపోతే ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం ఓ 2 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా నానబెట్టినవి తింటూ ఉండండి మార్నింగ్. సో మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకొంచెం హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోండి.